హలో ఫ్రెండ్స్, ఈరోజు ద బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే ఈ రోజు కూడా మనం ఒక అలాంటి బిజినెస్ ఐడియా గురించే తెలుసుకోబోతున్నాం. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఒక బోర్డ్ చూశాను. సో మౌంటైన్ సాల్ట్ వాటర్ అని చెప్పేసి. సో దీని గురించి మన వ్యూవర్స్కి ఏమన్నా బెనిఫిట్స్ ఏమైనా ఉంటుందా, అది ఏంటిది ప్రోడక్ట్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఆఫీస్కి వచ్చాను. సో ఈ ఆఫీస్కి వచ్చి ఇటు చూస్తా అంటే నాకు కొంచెం భయమైంది, ఎందుకంటే ఈ ఆఫీస్ కొత్త కదా. సో ఇక్కడ ఎవరిని అడుగుదామా అని చూశాను. ఇక్కడ ఒక మేడం ఉంది. సో లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మేడంని అడుగుదాం అని చెప్పేసి. సో ఓకే, హాయ్ అండి, కనిపించింది మేడం, ఇది చెప్తారా? అవునండి, ఇది ఒక వాటర్ సాఫ్ట్నర్ కంపెనీ. మనము మ్యానుఫ్యాక్చరర్స్ జాఫ్నర్ హోమ్, జాఫ్నర్ ప్రో అనే ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా ఇది వాటర్ సాఫ్ట్నర్స్ అంటే లైక్ వాటర్ ప్యూరిఫైయర్ మేడం, అంటే డ్రింకింగ్ పర్పస్ ఉంటుంది? లేదండి, ఇది వాటర్ ప్యూరిఫైయర్ కాదు, వాటర్ ఫిల్టరేషన్ జరుగుతుంది ఈ డివైస్ లో. మనం ఇది తాగడానికి యూజ్ చేయము. వాటర్ ఫిల్టర్ ప్యూరిఫైయర్స్ వేరు మీరు అన్నట్టుగా. ఇది ఏంటి అని అంటే యూటిలిటీ వాటర్ ని ప్యూరిఫై చేయడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాం ఇది మనం. ఓకే మేడం, ఈ టెక్నాలజీ ఎలా ఉంటుంది మేడం? టెక్నాలజీ అంటే ఇది జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. లెస్ మెయింటెనెన్స్ వాటర్ సాఫ్ట్నర్ అనమాట. మనకు బయట మార్కెట్లో చాలా రకాల వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్గా ఉన్నాయి. రెజిన్స్ వేస్తారు, సాల్ట్స్ వేసి మెయింటైన్ చేస్తారు, పెద్ద పెద్ద ట్యాంక్స్ వస్తాయి, ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. పవర్తో వర్క్ అయ్యే సాఫ్ట్నర్స్ ఉన్నాయి, నాన్ మెయింటెనెన్స్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి, కండిషనర్స్ ఉన్నాయి. మనది ఏంటి అని అంటే లెస్ మెయింటెనెన్స్ మ్యాగ్నెట్స్ మేడప్ అయినటువంటి డివైస్ అనమాట. మనది చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, దీని గురించి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి మేడం? అంటే చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి మార్కెట్లోకి. సో ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మేము హెయిర్ లాస్ అండ్ ర్యాషెస్ కూడా వచ్చాయి. సో ఇది కూడా ఏమన్నా అలా అవుతుందా? లేదండి, దీని నుండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి హెల్త్ హజార్డ్స్ ఉండవు అండి. ఆల్రెడీ మీకు హార్డ్ వాటర్ ద్వారా స్కిన్ ఎగ్జిమా కానీ, ర్యాషెస్ కానీ, డ్రౌజినెస్ కానీ ఏర్పడితే కనుక సాఫ్ట్నర్ యూజ్ చేస్తే కనుక టైం బీయింగ్ ప్రాసెస్లో ఒక 10-15 డేస్ తర్వాత వాడుతూ ఉన్నప్పుడు మీరు దాని నుండి ఇంకా మంచి రిజల్ట్ చూసుకోవచ్చు. స్మూత్ స్కిన్ వస్తూ ఉంటుంది, స్కిన్ టెక్స్చర్, హెయిర్ టెక్స్చర్ మారిపోతుంది, స్టెయిన్స్ రావు, ఒకవేళ వచ్చినా కానీ ఈజీ వాష్లో వెళ్ళిపోతాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ మనం చూసుకోవచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్. యాక్చువల్లీ మీరు లెస్ మెయింటెనెన్స్ అన్నారు కదా మేడం, మెయింటెనెన్స్ అనేది ఏముంటుంది అసలు? యాక్చువల్లీ మన సాఫ్ట్నర్ అనేది ఒక బాక్స్ సెటప్లో వస్తుంది అండి. ఆ బాక్స్ లోపల 3 డివైజెస్ ఉంటాయి. బ్యాక్ ఫిల్టర్ వస్తుంది, పీపీ ఫిల్టర్ వస్తుంది, జాఫ్నర్ వస్తుంది. ప్రోలో అయితే, హోమ్లో అయితే జాఫ్నర్ ప్లేస్లో డీస్కేలర్ వస్తుంది. మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ వచ్చేసి ఓన్లీ పీపీ ఫిల్టర్ ఉంటుంది. ఆ పీపీ ఫిల్టర్ క్యారేజ్ అనేది ఇయర్లీ వన్స్ మార్చుకోవాలి. దాని లోపల మనకు యాంటీ స్కేలింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అది మెల్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట, డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. అది యాంటీ స్కేల్ చేస్తూ ఉంటుంది వాటర్ నుండి. సో అది మనకు 1 year 8 to 12 months మధ్యలో మార్చుకోవాలి, బేస్డ్ అపాన్ ద వాటర్ కన్సంప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. డస్ట్ ఫిల్టర్ అంటే ఈ బోర్ వాటర్ ఆన్ చేసినప్పుడు, సంప్ వాటర్ ఆన్ చేసినప్పుడు డస్ట్, ఫిజికల్ ఇంప్యూరిటీస్ వస్తాయి, శాండ్ వస్తూ ఉంటుంది, అలాగే వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి మన ట్యాంక్లో పడకుండా, ట్యాంక్లో పడ్డగానే మన ఇంటిలోకి రాకుండా ఈ డస్ట్ అనేది ముందే హోల్డ్ చేస్తుంది అనమాట. మేడం ఇది ఒకటి మేడం, మీరు సర్వీస్ అన్నారు కదా, యాక్చువల్లీ కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే కస్టమర్ నుంచి చేసుకోవాల్సి ఉంటుందా? చాలా ఈజీ సర్వీస్ అండి. ఫస్ట్ ఒక సర్వీస్ అయితే కంపెనీ వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తారు ఇన్స్టాలేషన్ అవుతూ ఉన్నప్పుడు. నెక్స్ట్ తర్వాత వాళ్ళు బ్యాక్ ఫిల్టర్ తీసి క్లీన్ చేసుకొని వాళ్ళే రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారేజ్ కూడా ఈజీగా వాళ్ళే రీప్లేస్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు చేసుకునే ప్రాసెస్లో మన ఇబ్బంది ఉంది అని అంటే దే కెన్ కాల్ us. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కూడా మనం సపోర్ట్ ఇస్తాము. ఓకే మేడం, మీరు బ్యాక్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు కదా, అది చేంజ్ చేసుకోవడానికి కాస్ట్ ఎంత పడుతుంది మేడం? మీరు చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ ఫిల్టర్ మీరు ఎక్కడైనా 120 mm బ్యాక్ ఫిల్టర్ ఎక్కడైనా పర్చేస్ చేసి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ లెవెల్, పీపీ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి అనుకుంటే కనుక 3,000 to 4,000 పడుతుంది. అది మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకుంటే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. వన్స్ మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనే వీడియోస్ కూడా ఉంటాయి, మా సైట్లో చూడొచ్చు. ఓకే మేడం, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఇన్స్టాలేషన్ వచ్చేసి ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర జరుగుతుంది అండి. ఏదైనా ఇన్నెట్లో కానీ అవుట్లెట్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ఒకవేళ వాళ్ళు చేసేటప్పుడు ఇబ్బంది ఉంది అని అనుకుంటే వాళ్ళ ప్లంబర్ అయినా వచ్చి చేస్తాడు, లేదంటే మేము కూడా కంపెనీ సైడ్ నుండి ప్రొఫెషనల్ టెక్నీషియన్ని పంపిస్తాము, మన పర్సన్ కూడా వెళ్ళి ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే మేడం, యాక్చువల్లీ దీని వారంటీ అనేది మీరు అన్నారు కదా, వారంటీ ఏముంటుంది?
ఇది వారంటీ వచ్చేసి కంపెనీ 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ మీకు బ్యాక్ ఫిల్టర్ వస్తుంది, పీపీ ఫిల్టర్ వస్తుంది అని చెప్పాను కదండి. ఆ రెండింటికి అయితే మన కంపెనీ వారంటీ ఇవ్వదు, ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా పీరియాడిక్ బేసిస్లో మార్చుకోవాలి. కమింగ్ టు ద డీస్కేలర్ యాజ్ వెల్ యాజ్ ద జాఫ్నర్. ఈ జాఫ్నర్కి డీస్కేలర్కి ఒక బాక్స్ వస్తుంది అని చెప్పాను కదా, ఈ 3 పెట్టడానికి. ఆ బాక్స్కి కంపెనీ 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తుంది. ఇది సన్కి, డస్ట్కి, రెయిన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దట్ డ్యూ టు క్లైమేట్ చేంజెస్ అండ్ ఆల్ డ్యామేజ్ అవ్వదు, అయితే కనుక కంపెనీ రిప్లేస్మెంట్ ఇస్తుంది. సో మీ ప్రోడక్ట్ ఏమైనా ఇష్యూ అవుతే దానికి ఫ్రీ సర్వీస్ ఉంటుందా మేము? దానికి ఏదైనా చార్జెస్ కూడా? నో అండి, కంపెనీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ పీరియడ్లో చెప్పినటువంటి ప్రోడక్ట్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతే కనుక కంపెనీ ఫ్రీ రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటుంది. అదర్ దెన్ దాట్ బ్యాక్ ఫిల్టర్ కానీ పీపీ ఫిల్టర్ కానీ పెయిడ్ సర్వీస్ ఉంటుంది, పెయిడ్ చేసి మీరు మార్చుకోవాలి. సో మీ బ్రాంచెస్ ఏమైనా ఉంది మేడం? అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే బోర్డు కనబడింది. సో ఐ మీన్ మీ బ్రాంచెస్ హైదరాబాద్లో ఏమైనా ఉన్నాయా? సో మా వ్యూవర్స్ కొంచెం చెప్తే అక్కడికనే. హైదరాబాద్లో త్రూఅవుట్ హైదరాబాద్లో బ్రాంచెస్ లేవు సార్, ఇది ఒకటే హెడ్ ఆఫీస్ ఉండింది. ఇక్కడ నుండే మనము అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి త్రూఅవుట్ పాన్ ఇండియా. బట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఫ్రాంచైజెస్ ఉన్నాయి, డీలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడైనా డీలర్షిప్ ఫ్రాంచైజ్ లేని ప్లేసెస్లో మేము డైరెక్ట్గా సర్వీస్ ఇస్తున్నాము. జాఫ్నర్ ప్రో ఉంటుంది, జాఫ్నర్ హోమ్ ఉంటుంది. చిన్న ప్రోడక్ట్ హోమ్ వచ్చేసి ఏంటి అని అంటే అన్ని చూడడానికి సేమ్ డివైజెస్ లాగానే ఉంటాయి. లోపల మీకు డీస్కేలర్ వస్తుంది, ప్రోలో జాఫ్నర్ వస్తుంది. ఇందాక మీకు చెప్పినాను కదా, డీస్కేలర్ ఉన్న డివైస్ ని మనం జాఫ్నర్ హోమ్ అని అంటాము. ఇది వచ్చేసి చిన్న హౌసెస్ కి, ఇండివిజువల్ హౌసెస్ కి, విల్లాస్ కి, అపార్ట్మెంట్స్ లో సింగిల్ ఫ్లాట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి హోమ్ రికమెండ్ చేస్తాము. 28,000 రూపీస్ కాస్ట్ పడుతుంది, అది ఎక్స్క్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. కమింగ్ టు ద ప్రో, 2000 లీటర్స్ కన్సంప్షన్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రో ప్రోడక్ట్ ని పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ 3 inch 2.5 inch పైప్ లైన్స్ ఉంటే కనుక మన కంపెనీ నుండి కస్టమైజేషన్ కూడా జరుగుతుంది. ప్రో కాస్ట్ వచ్చేసి మీకు 49,000 రూపీస్ పడుతుంది, హోమ్ కాస్ట్ వచ్చేసి 28,000 రూపీస్ పడుతుంది సార్. ఎస్, మీరు ఇప్పుడు షూట్ చేసిన మీ వీడియో ద్వారా వచ్చిన వ్యూవర్స్ కి మనము న్యూ ఇయర్ ఆఫర్ రన్ అవుతుంది. ఇది సీజన్ లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ లో మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ యాజ్ వెల్ as ఫ్రీ డెలివరీ ఉంటుంది కంపెనీ నుండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అంటే మా కస్టమర్స్ మీకు మేము కాంటాక్ట్ కావాలంటే ఎలా మ్యామ్? ఎస్, ఇప్పుడు యాజ్ యూ కేమ్ లైక్ మీరు వచ్చిన విధంగా వాకింగ్ చేయొచ్చు. మా దగ్గర ఆఫీస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అని అంటే కనుక కాల్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ నెంబర్ ఐ విల్ ప్రొవైడ్ యూ. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసినా కానీ మా టీం మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు కాల్ రెస్పాన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ యూ కెన్ లీవ్ ఏ మెసేజ్, మెయిల్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ లీవ్ చేసినా కానీ మా టీం మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవుతారు. మీరు ఉన్న ప్లేస్ నుండి మీరు ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్ చూసినా పర్వాలేదు, మీ దగ్గరికి వచ్చి మా పర్సన్ని పైప్ లైన్ చెక్ చేసి ఆర్డర్ చేస్తాను అన్నా కానీ మేము మా టీం ఆఫ్లైన్ టీం ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మీకు ఆర్డర్ తీసుకుంటారు. సో ఇండోర్ లో అయితే మీరు ఫ్రీ డెలివరీ చేస్తా ఉంటున్నారు మ్యామ్. అవును. సో అవుట్డోర్ లో వచ్చేసి లాంగ్ లో ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా చేస్తాం మేము? వాళ్ళకి కూడా ఏమన్నా మనం అదర్ కొరియర్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటున్నాము. కార్గో సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి, డిటిడి సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ మేము బిల్ వాళ్ళకి పంపిస్తాము. కార్గో చేశాక ఎల్ఆర్ నెంబర్ విత్ బిల్, ఆ ఎల్ఆర్ నెంబర్ లో ఉన్నటువంటి బిల్ ని వారు బై పేయింగ్ ద ప్రొడక్ట్ అమౌంట్ దే కెన్ యాడ్ అండ్ పే ప్రాబబ్లీ 500 to 600 రూపీస్ ఇస్ ద పీక్స్ కాస్ట్ అండి త్రూఅవుట్ పాన్ ఇండియా. సో ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు మ్యామ్? నా పేరు మానస అండి, నేను ఇక్కడ ఆపరేషనల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను సిన్స్ 5 years. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా సార్, థ్యాంక్ యూ.